జ్యోతిష్య సందేశాలు సమాధానాల సిరీస్కి స్వాగతం. పుట్టుమచ్చ కుడికంటి రెప్ప మీద ఉంటే భాగ్యవంతులై ఉంటారు. మొదట్లో అంత డబ్బు లేనివాడైనా తక్కువ వ్యవధిలో కావలసినంతగా సంపాదిస్తారు. ధనం సుఖ సంతోషాల కోసమే కాకుండా ఇంట్లోకి కావలసిన వస్తువులు కోసం ఖర్చు చేస్తారు. ఇంటిని మంచి మోడల్లో ఎవరూ నిర్మించని విధంగా తయారు చేయాలనే తాపత్రయం ఉంటుంది. కోరుకొన్నది క్షణాల మీద సాధించుకునే పట్టుదల ఉంటుంది. అంతులేని గర్వం కలిగి ఉంటారు. ఎవరికీ ధనం సంపాదించడం తెలియదని, తెలిసినా అనుభవించడం తెలియదని గొప్ప నమ్మకం. సృష్టిలో తాము అసామాన్యుడని తరచూ ఫీలవుతారు. దేవుని దర్శించిన సమయంలో మనిషి హృదయం దైవకృపను అంగీకరిస్తుంది. కాని ఆలయం నుండి బయటకు వచ్చిన వెంటనే తన గొప్పతనం, హోదా, అహంకారం మళ్లీ మనసులో చోటు చేసుకుంటాయి. దేవుడిపై నమ్మకం ఉంటుంది. పూజలు కూడా భక్తి శ్రద్ధలతో చేస్తారు. దేవుని కోసం ఎంతో ఖర్చుపెట్టి నాకంటే ఎక్కువ దైవభక్తి ఉన్నవారు ఎవరుంటారు అనే భావన కూడా కలుగుతుంది. వీరికి అన్నీ అనుకూలంగా ఉంటాయి. కుడి కంటిమీద మచ్చ ఉన్న వ్యక్తిని గురించి చెప్పాలంటే ఈ రకంగా చెప్పుకోవచ్చు. అతిశయం ఎక్కువ. బాగా సంపాదిస్తారు. విపరీతంగా ఖర్చు చేస్తారు. దైవభక్తి ఎక్కువగా ఉండి పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. జీవితంలోని చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా బాధపడకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. పుట్టుమచ్చ ఎడమ కంటి రెప్పమీద ఉంటే సామాన్యమైన ధన ప్రాప్తి ఏర్పడుతుంది. ఎడమ రెప్పపై పుట్టుమచ్చ ఉన్నవారు వ్యాపారంలో ఆశించినంత లాభం పొందడానికి కొంత కష్టపడాల్సి రావచ్చు. కొన్నిసార్లు నిరాశ, నిస్పృహ వంటి భావాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వీరిలో సహజంగా కొంత గర్వ స్వభావం ఉండవచ్చు. ఆ గర్వం కారణంగా సంబంధం లేని వ్యక్తులు కూడా వారిని విమర్శించడానికి లేదా అవమానించడానికి ప్రయత్నించే సందర్భాలు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో అదే గర్వం వారి అభివృద్ధికి అడ్డంకిగా మారుతుంది. అలాగే వీరు చెప్పే ధర్మబోధలు లేదా మంచి ఉద్దేశంతో చెప్పిన మాటలు కూడా ఎదుటివారికి సరిగా అర్థం కాక వ్యతిరేకంగా అనిపించే పరిస్థితులు ఏర్పడవచ్చు. కారణం ప్రత్యేకంగా ఏమీ లేదు. కర్మమని అనుకోవాలి. తన గౌరవానికి లోటు లేకుండా బ్రతుకుతున్నందున ప్రక్కవాళ్లకు ఆసూయ కారకుడవుతాడు. ఏమైనా ఎడమ కంటిమీద పుట్టుమచ్చ అంత మంచిది కాదు. శరీరంలో ఎక్కడా మచ్చలు లేకుండా ఎడమ కంటి రెప్పపైనే ఉంటే జీవితంలో అపకీర్తి, పరాభవమేర్పడుతుంటాయి. ఇతర స్థానాల్లో గల పుట్టుమచ్చలు పై ఫలితాన్ని అడ్డుకోగలవు. పుట్టుమచ్చ కంటి రెప్ప లోపలి భాగంలో ఉంటే అదృష్టవంతులుగా భావిస్తారు. వీరికి కావలసినంత ఐశ్వర్యం, ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని చెబుతారు. మట్టి పట్టుకున్నా బంగారమవుతుంది అనే సామెత వీరికి అక్షరాలా సరిపోతుందని అంటారు. జీవితంలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించే శక్తితో పాటు అన్ని రకాల సౌకర్యాలను కూడా అనుభవిస్తారు. తమ అభిరుచులకు అనుగుణంగా జీవిస్తూ అనవసరమైన ఆడంబరాలకు దూరంగా ఉంటారు. వీరు మంచి ఇళ్లు నిర్మించుకోవడం, దైవభక్తితో దేవాలయాలకు విరాళాలు ఇవ్వడం, దేవునికి బంగారు తొడుగులు వంటి విలువైన కానుకలు సమర్పించడం చేస్తారని విశ్వసిస్తారు. అలాగే ఇతరులు కూడా సన్మార్గంలో నడవాలని కోరుకుంటూ మంచి విలువలను బోధించే స్వభావం కలిగి ఉంటారు. మొత్తానికి ఈ పుట్టుమచ్చ ఉన్నవారు అదృష్టవంతులు, ఐశ్వర్యవంతులు, సమాజంలో గౌరవం పొందే వ్యక్తులుగా ఉంటారని సాముద్రిక శాస్త్రం పేర్కొంటుంది. వీరి జీవన విధానాన్ని చూసి చాలామందికి ఈర్ష్య కలిగేంతగా అభివృద్ధి సాధిస్తారని విశ్వాసం. క్రింది కనురెప్ప లోపలి భాగంలో పుట్టుమచ్చ ఉండడం అంతగా శుభప్రదంగా భావించరు. వీరు వ్యాపారం ప్రారంభించినా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించడానికి ఎక్కువ శ్రమ పడాల్సి రావచ్చు. ఇంట్లోని డబ్బు ఏ అవసరం కోసం బయటకు వెళితే అది తిరిగి రావడం కష్టమవుతుందని చెబుతారు. పెట్టుబడులు లేదా అప్పుల విషయంలో నష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని నమ్మకం. జీవితంలో అనేక విషయాల్లో ఆటంకాలు, ఎదురుదెబ్బలు ఎదురవుతుంటాయి. ఇతరులతో సత్సంబంధాలు కొనసాగించడం కొంత కష్టంగా మారవచ్చు. బంధువులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా అపార్థాలు, చిన్న చిన్న మనస్పర్ధలు కలగడం వల్ల భార్య, పిల్లలతో సంబంధాలు ఒత్తిడిగా అనిపించే పరిస్థితులు రావచ్చని సాముద్రిక శాస్త్రం పేర్కొంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి ఆధ్యాత్మిక మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా రమ్య స్పిరిచువల్ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.